హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, రాఖీ పౌర్ణమి వచ్చేసింది ఫ్రెండ్స్. అంటే రాఖీ బంధనం. సహోదరునికి రాఖీ కట్టుకునే సమయం వచ్చేసింది. ఎందుకంటే ఫ్రెండ్స్, రాఖీ పౌర్ణమి 8, 9 తారీఖులలో 2 రోజులు జరుపుకునే రాఖీ బంధనం. ఈరోజు నేను రాఖీ పండుగని ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్లందరికీ ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ కలర్ పూసలు, దారప్రియులు, మనకి ఇయర్ స్టిక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటితో రైస్తో నేను తయారు చేస్తున్నా. ఇంట్లో ఉన్న వాటితోనే మనం కొత్తగా తెచ్చేసుకొని దారాలు, ఊలు, రైస్, బాస్మతి రైస్ ఫ్రెండ్స్. మనకి ఇంకా గోల్డ్ కలర్ పూసలు, సిల్వర్ కలర్ పూసలు, మనకి బ్యాస్లైన్ లాంటిది షాపులో దొరికిద్ది. 50 రూపాయలు కానీ 25 రూపీస్ కానీ ఉంటుంది రేటు. ఈ కాస్ట్లీ గమ్ము ఒకటి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్లోనే ఉంటుంది ఆల్రెడీ మనకి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ రాఖీ బంధనం రోజున అందరూ ఆడపిల్లలు, అన్నదమ్ములు ఈ విధంగా ఫ్రెండ్షిప్ డే రోజు ఈ విధంగా రాఖీ పండుగలు అనేది అందరూ విడివిడిగా జరుపుకుంటూ ఉంటారు. 8వ తారీఖు నుంచి మంచి గడియల్లో 9వ తారీఖు రాఖీ బంధోత్సవం ఈ విధంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఫేమస్గా మనకి ప్రతి సంవత్సరం వస్తుంది. ఆ తర్వాత ఇంకా శ్రావణ మాసము ఆగస్టు 15 వినాయక చవితి కూడా వస్తుంది. ఇదే విధంగా నేను దారప్రియులతో రాఖీలు ఈ విధంగా తయారు చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. ఇంకేం కావాలంటే ముందుగా ఏం కావాలంటే ఒక అట్టముక్క కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. దారాలు ఇంట్లో అనేబుల్గానే ఉంటాయి, లేదంటే షాప్ నుంచి తెచ్చుకోవాలి. 8 రూపీస్ ఉంటుంది దారప్రియులు. లేదంటే ఊలు కట్ట వచ్చేసి 25 రూపీస్, లేదంటే 35 రూపీస్ ఉంటుంది. ఊలుతో కూడా చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ పూసలు అవన్నీ షాపింగ్ చేసుకుంటే ఒక 10-20 రాఖీలు తయారు చేసుకోవచ్చు. ముందు రోజు ఒక వారం ముందే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ డే రోజు ఈ విధంగా రాఖీ బంధనం రోజు రకరకాలుగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఈ విధంగా అవసరమవుతాయని చెప్తున్నా సీజరు. ఇంకా చిన్న ఇవి గిఫ్ట్ షాప్లో ఉంటాయి ఫ్రెండ్స్. గమ్ము కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. బాగా అతికిద్ది. లేదంటే ఇంకొంచెం కాస్ట్లో ఉన్నది కొనుక్కొని ఈ విధంగా తయారు చేసుకుంటే రాఖీలు అనేది 20 కాదు 30 అయినా మనకు ప్లాన్గా తయారు చేసుకొని రంగురంగు దారాలతో నేను ఎల్లో, రెడ్ థ్రెడ్ తీసుకున్నాను. ప్యారెట్ గ్రీన్ అయినా, బ్లూ అయినా, వైట్ అయినా, ఏదైనా, పింక్ అయినా తీసుకోవచ్చు, గ్రీన్ అయినా తీసుకోవచ్చు. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎన్నో పట్టవు. ఎన్ని పడతాయి అంటే ఒక 30 రైస్ గింజలు పడతాయి. ఇంకా అదే విధంగా మనము రెడ్ దారప్రియులను తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే కనుక మనకి కష్టము అనుకుంటే కనుక ఇదే విధంగా చూడండి. ఊలు ఉంటుంది. ఊలు 35 రూపీస్ షాపులో దొరికిద్ది, ఫ్యాన్సీ షాపులో. మనం కంగారు పడకుండా అన్ని సిల్వర్ థ్రెడ్, సాంజి వాటికి సంబంధించినవి, రాఖీకి సంబంధించినవి తెచ్చుకోవాలి. బ్లేడ్తో అయినా కట్ చేయొచ్చు. ఆ దారాన్ని బ్లేడ్తో కట్ చేసుకొని ఈజీగా చేసుకునే పద్ధతిలో నేను చూపిస్తాను. అందరూ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంటే ఒకసారి నేను చాక్లెట్ పేపర్తో తయారు చేశాను ఫ్రెండ్స్. బాగానే చూశారు. నా సక్సెస్ అందరూ లైక్ కూడా చేశారు, కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఎందుకు ఇంత కష్టపడేది దేనికి? దాన్ని బయట నుంచి తెచ్చుకోవచ్చుగా, షాపులు అనేబుల్గా అల్లుతున్నారు. అంటే ఎందుకంటే మనం ఇలా తయారు చేసుకుంటే ఒక ఆలోచన అనేది మనం తయారు చేసాము బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం ఈ విధంగా తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను ఇంకా అదే విధంగా ఒక 20 సార్లు కానీ 25 సార్లు కానీ ఈ వీడియోలో చూపించిన విధంగా తీసుకొని వాటిని కటింగ్ అనేది చెయ్యాలి. చూడండి ఫ్రెండ్స్, సిజర్ తీసుకున్నాను. కటింగ్ చేసుకోవాలి. మరలా మధ్యలోకి పట్టుకొని సెంటర్లోకి మధ్యలోకి పట్టుకొని ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా అటు సైడ్ ఇటు సైడ్ సిజర్తో కటింగ్ చేసుకోవాలి.
చేసుకున్నాక ఫ్రెండ్స్ ఎందుకు సీజర్తోనే చేయాలంటే చేతితో తెగదు, అందుకనేసి గట్టిగా ఉంటుంది థ్రెడ్ అనేది. ఎంబ్రాయిడింగ్ దారాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, వాటితో అయినా తయారు చేసుకోవచ్చు. ఇవి కాటన్ దారాలు, నేను మిషన్ కుట్టు దారాలతో తయారు చేస్తున్నాను. ఈ ఎంబ్రాయిడింగ్ దారాలు అయితే సిల్క్గా ఉంటాయి, పట్టు దారాలు ఉంటాయి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా అవి తీసుకోండి, బాగుంటుంది. ఇంకా మధ్యలోకి 2 దారం అనేది, చిన్న దారం అనేది తీసుకొని 2 చుట్టలు చుట్టి ముడి అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ 2 సార్లు వేసుకోవాలి, ఎందుకంటే అది కదలకుండా ఉంటుంది. ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనము పొరలు తీసినప్పుడు గుండ్రంగా వచ్చింది, ఎగుడు దిగుడు అనేది ఉంటే కనుక రౌండ్గా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి, ఎగుడు దిగుడు వేయకుండా ఉంటుంది. దీనికన్నా ఎంతసేపు పట్టదు ఫ్రెండ్స్, 10 నిమిషాల్లో చాలా రాఖీలు అనేది చేసుకోవచ్చు మనకి. ఇదే విధంగా దీనికి ఇంకా చుట్టూతో ఇట్లాగా వీడియోలో చూపించిన విధంగా పీసులుగా ఇలాగ తీసుకోవాలి, గుండ్రంగా కటింగ్ అనేది చేసుకోవాలి, ఎగుడు దిగుడు లేకుండా. ఎక్కడికి పోదో మనం లోపల మధ్య భాగాన ముడి అనేది వేసాము, 2 మెలికలు తిప్పి ముడి వేసాము కాబట్టి మనం పట్టుకొని లాగినా కానీ కదిలిచిన రాగి అనేది ఊడిపోదు. ఇంకా అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఎగుడు దిగుడు లేకుండా ఈ విధంగా గుండ్రంగా వచ్చేసినాక ఇప్పుడు మరలా ఎల్లో కలర్ దారం కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ నీకు నచ్చిన రంగులు తీసుకొని ఫస్ట్ 4 ఏళ్లతో నేను రౌండ్ తిప్పుకున్నాను. ఇప్పుడు 3 వేలకే రౌండ్ తిప్పుకోవాలి, ఎందుకంటే దానిపైన పెడుతున్నాము, రెడ్ రాఖీ పైన ఈ ఎల్లో కలర్ రాఖీ అనేది పెడుతున్నాము. ఎందుకంటే సైజ్ అనేది కొంచెం తక్కువగా ఉండాలి, చూడటానికి బాగుంటుంది. దానిపైన గోల్డ్ కలర్లో పోస్ అనేది చెంకీ కానీ పోస్ కానీ వచ్చేసిద్ది ఫ్రెండ్స్. గమ్మెట్టి అంటించుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అదే విధంగా 25 సార్లు 25 సార్లు దారాన్ని ఈ విధంగా చుట్టుకోవాలి. ఊలు అయితే కనుక 10 సార్లు తిప్పుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్, ఊలు కానీ బాగుంటుంది. ఇంకా లేదంటే సిల్క్ దారాలు కూడా అదే విధంగా తిప్పుకోవాలి. మనం ఎంబ్రాయిడింగ్ దారాలు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకున్నాక ఇదే విధంగా ఫస్ట్ చేసింది ఎలా చేసామో అలాగే సెంటర్కి 2 సార్లు మెలికి తిప్పుకొని స్టిక్గా ఉంచుకోవాలి, కదలకుండా. దార పోగులు అనేవి బయటికి రాకుండా కదలకుండా చూడండి వీడియోలో చూపించిన విధంగా పూలు మాలగా ఎలా కడతామో అలాగా వేసుకోవాలి. అంటే అది స్టిక్గా చక్కగా కదలకుండా ఉంటుంది. మనం ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ చూడండి, ఈ సెంటర్ని కూడా కొంచెం ఎగుడు దిగుడు లేకుండా మరలా సిజర్తో ఈ విధంగా పీసులు అనేవి తీసుకున్నాక దీని మధ్యలో పెట్టేసేయాలి. గమ్ పెట్టి అంటించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ గోల్డ్ కలర్ పూసలను కానీ ముత్యాలను కానీ మనకి షాప్లో దొరుకుతాయి. అవి గమ్ము పెట్టి అంటించుకున్నాక ఊలుతో మనం ఈ ఊలికి అటువైపు ఇటువైపు గోల్డ్ రంగులు పూసలు వెక్కించుకొని రాఖీ అనేది సెలబ్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ రాఖీ అనేది అక్షంతలు కలుపుకొని పసుపు కుంకుమలతో తమలపాకులు తెచ్చుకొని రాఖీ బంధొచ్చడం గిఫ్ట్గా సోదరునికి ఈ విధంగా అన్న తమ్ముళ్ళకి ఈ విధంగా సోదరి అనేది రాఖీ బంధోత్సవం రోజు, రాఖీ పండగ రోజు, రాఖీ పౌర్ణమి రోజు ఈ విధంగా చూడండి ఈ రాఖీని ఈ విధంగా మన చేతులతో మనం తయారు చేసుకొని, లేదు ఇష్టం లేని వాళ్ళు షాపులో అయినా కొనుక్కోవచ్చు. ఇంకా వెళ్ళే కొద్దికి ఇంకా డిజైన్గా కావాలి అంటే మనం థ్రెడ్ ఉంటుంది ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ థ్రెడ్, సిల్వర్ కలర్ థ్రెడ్ ఈ విధంగా మనం తీసుకోవాలి. అట్ట ముక్కను కానీ సాంజని కానీ తీసుకొని గమ్ము రాసి అట్ట మొత్తానికి గుండ్రంగా లోపల రాఖీ పోగులకి ఈ గుండ్రంగా అట్ట కానీ సాంజి కానీ తీసుకొని గమ్ము రాసుకోవాలి ఫ్రెండ్స్. గమ్ము రాసుకొని ఈ దార పోగులన్నిటినీ మనము రెడీ చేసిన రాఖీని ఈ గమ్ముకి అంటించుకొని సాంజికి కానీ అట్టముక్కకు కానీ అంటించుకొని లేస్ పెట్టేసేసి గోల్డ్ కలర్ పూసలు అనేవి అటు 5 ఇటు 5 లేదు అంటే 9 పూసలు, అటు 9 ఇటు 9 డిజైన్ పూసలు తెచ్చుకొని చేసుకుంటే రాఖీ అనేది
రాఖీ పూసలు అనేవి చాలా రకాలు ఉంటాయి, తక్కువ కాస్టే ఉంటుంది. మనం ఒక ప్యాకెట్ వచ్చేసి తెచ్చేసుకుంటే ఒక 30 రాఖీల దాకా అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అంత కాస్టే ఉన్నాయి, తక్కువ కాస్టే ఉన్నాయి షాపుల్లో మాత్రం. ఇదే విధంగా ఫ్రెండ్స్ ఇంకా చూడండి, అంటే గమ్ము అంటించుకొని లేదంటే లోపల అడుగున సిల్వర్ పేపర్కి కానీ గోల్డ్ కలర్ పేపర్కి కానీ సాంజికి కానీ మెత్తగా ఉండడానికి ఈ విధంగా చేసుకున్నాక చెమ్కి కానీ గోల్డ్ కలర్ పోస్ కానీ రింగులాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యాషన్గా ఉండడానికి రాఖీకి పైన గమ్ అంటించేసి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా. ఇంకా కాస్త ఇంకా పెద్ద రాఖీ కావాలంటే పెద్దగా చేసుకోవాలి ఫ్రెండ్స్. లెంత్ అనేది చిన్న రాఖీ కావాలంటే చిన్నగా. ఇది చిన్న పిల్లల కానించి పెద్దవారి వయసు వారికైనా హెల్త్ సరిపోతే గోల్డ్ కలర్ దారం వేసుకొని ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు పోగులు అనేది. ఇంకో కలర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇదే విధంగా. ఇది చూడండి, మధ్యలో గమ్ అనేది తీసుకొని అంటించుకొని సిల్వర్ పోస్ కానీ ముత్యం పోస్ కానీ చెమ్కీ కానీ అంటించుకుంటే లుక్ అనేది వచ్చింది రాఖీకి. దారాలతో చేసిన రాఖీ పౌర్ణమి రోజు, రక్షాబంధనం రోజు ఈ విధంగా రాఖీని అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఊలు అనేది 3 సార్లుగా 3 పోగులుగా వేసుకొని జడలాగా అల్లైనా 2 కలర్స్ ఊలని తీసుకొని మెలికి తిప్పుకొని దానికి గమ్ము పెట్టి అంటిస్తే ఒక రాఖీ అనేది అయింది. దానికి సైడ్న 5 పూసలు కానీ 8 పూసలు కానీ సైడ్న ఎక్కించుకుంటే బీడ్స్ అన్నీ చాలా మోడల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ షాపుల్లో. మనకి నచ్చిన పూసలు తెచ్చేసుకొని ఊలికి వేసుకుంటే చేతికి కడతాం కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్కి కట్టుకోవడానికి మనం ఎంత పొడవు అనేది చూసుకొని ఊలుని కటింగ్ చేసుకొని 2 మనం మెలిక తీసుకొని వేసుకోవాలి. ఇక్కడ మధ్యలోకి గమ్ము పెట్టేసేసి అంటించుకోవాలి. ముత్యం కానీ గోల్డ్ కలరు పూస కానీ చెమ్కి కానీ ఈ విధంగా బీడ్స్ అనేవి ఉంటాయి. కుందన్స్ బీడ్స్ దొరుకుతాయి షాప్లోని. రాఖీకి సంబంధించినవి అన్నీ తెచ్చేసుకొని రెడీమేడ్గా మనం ఈ విధంగా చేసుకోవాలి. ఆ గమ్ అనేది ఫ్రెండ్స్ చాలా బిరుసుగానే ఉంటుంది. ఆ ఊలు అనేది తీసుకొని చేతికి వెనక బాగాన గమ్ము బాగా ఎక్కువగా పట్టినాక ఫ్రెండ్స్ ఆ ఊలిని 2 పొరలుగా వేసాం కదా, ఆ ఊలిని 2 పొరలుగా వేసాక చక్కగా హ్యాండ్కి ఎంతవరకు ఉంటే అంతవరకు హెల్త్ తీసుకొని మనం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. రాఖీ పండగకి ఈ విధంగా ఒక రాఖీ అనేది తయారైంది. ఇంకా కొంచెం మనకి బాగా నీట్గా ఇంకా బాగా కనిపించాలి అనుకుంటే కనుక ఫ్రెండ్స్ ఈ వారికి చేతికి ఎంత వరకు అంతవరకు 8 పూసలు 9 పూసలు ఈ వీడియోలో చూపించిన విధంగా పూసలు అనేది దారంలోకి ఎక్కించుకొని 9 పూసలు 5 పూసలు ఎక్కించుకుంటే అటు ఇటు లుక్ అనేది వచ్చింది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ కొంచెం సమయం అనేది పట్టిద్ది, ఎందుకంటే గమ్ము పెట్టి అక్కడ అంటించాం కదా, ఒక 5 నిమిషాలు పట్టిద్ది. ఆరటానికి సమయం పట్టిద్ది కదా ఫ్రెండ్స్. కదలకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది రాఖీ. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఇంకో రాఖీ నేను తయారు చేస్తున్నాను. ఇంకో రాఖీ కూడా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, గంట కొట్టండి ఫ్రెండ్స్. అంటే వీడియో చూస్తూనే గంట కూడా నొక్కొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు ఒక లైకే నేను అడుగుతుంది, సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనేసేసి ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ముత్యాలు కానీ పొడవు ముత్యాలు కానీ రౌండ్ ముత్యాలు కానీ
ఫిష్ ఆకారంలో ఉండేవి అన్నీ ఎన్ని రకాలంటే కళ్ళు చెదిరిపోయే అన్ని మెటీరియల్ అనేది షాపుల్లో దొరుకుతున్నాయి. వినాయకుడి బొమ్మ ఫ్రెండ్స్, వినాయకుడి బొమ్మని మన ఫ్యాన్సీ షాపులో ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 20 రూపీస్ అయితే అది తెచ్చేసుకొని మనం హోల్స్ పెట్టేసేసుకొని తయారు చేసుకోవచ్చు. పూలకి పెట్టేసేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అదిగో బ్యాస్లైట్ లాగా మనకి షాప్లో దొరికిద్ది. ఇది మాత్రం వచ్చేసి గోల్డ్ కలర్ది బ్యాస్లైట్, ఇది 10 రూపీస్ ఫ్రెండ్స్. రెడ్ కలర్ ఉన్న గులాబీ మోడల్ 10 రూపీస్. అలాగా చిన్న చిన్న మెటీరియల్ మనకి ఇంకా కాస్ట్లో కావాలంటే బ్యాస్లైట్ మోడల్ 50 రూపాయల్లో బ్యాస్లైట్ మోడల్ వచ్చింది. అది తెచ్చేసి వెంటనే పూలకు పెట్టేసేసి కట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని అదే విధంగా తయారు చేసుకుంటూ ఉంటే ఉల్లాసంగా ఉత్సాహంగా రాఖీ పండగ రోజున భలే మనం ఇంట్లో తయారు చేసాము అన్న బాగుంటుంది. 2-3 కలిసి ఈ విధంగా తయారు చేసుకుంటే ఇది మాత్రం ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఎన్నో వీడియోలు అనేది చూస్తూనే ఉంటాను. నేను కూడా ఇదే విధంగా తయారు చేద్దాము ఎలా ఉంటుంది అని నేను తయారు చేశాను ఫ్రెండ్స్. ఇదే విధంగా పేపర్ ఒకటి తీసుకొని రైస్ బాస్మతి బియ్యంతో ఈ విధంగా తయారు చేస్తున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది షీటు, ప్లాస్టిక్ షీటు మందపతి తీసుకోవాలి, ఒకటి రౌండ్గా కటింగ్ అనేది చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్తో తయారు చేస్తున్నాను రాఖీని. మీకు నచ్చితేనే చేసుకోండి ఫ్రెండ్స్, లేకుంటే లేదు. బలవంతం ఏముంది అందులో. కానీ ఈ చాలా మోడల్స్ అనేది డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు కూడా. ఎందుకు ఇంత కష్టపడి ఇలా చేసేది అంటే నాకు చేయాలనిపించి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా కాస్త ఎక్కువగానే గమ్ అనేది షీట్కి పూసుకోవాలి. కొంచెం ఎంత సైజ్ అంటే కొంచెం 2 అంగుళాలు రౌండ్గా కటింగ్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్ ప్లాస్టిక్ షీట్కి. దానికి రైస్ని గుండ్రంగా ఇచ్చుకోవాలి. కానీ రైసే కనిపించింది, ఆ గమ్మ ఆరిపోయినాక రైసే కనిపిస్తాయి. బాగుంటుంది. బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కాస్త పొడవుగా ఉంటాయి, బాగుంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది అనేసి రౌండ్గా ఈ విధంగా చుట్టూతా అంటించేసుకోవాలి. కొంచెము అంటినాక మళ్ళీ ఆ ప్లాస్టిక్ షీటుకి రైస్కి ముందుకు వస్తే కనుక కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది కొంచెం సమయం పట్టిద్ది ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాల సమయం పట్టిద్ది. రైస్ని ఈ విధంగా దీని మధ్యలో ముత్యాలు కానీ గోల్డ్ కలర్ పువ్వు కానీ కొంచెం 10 రూపీస్ పెడితే వచ్చేస్తాయి. దాని మధ్యలో అంటియచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. లేదు అంటే కనుక చిన్నది గోల్డ్ కలర్ పోసి ఒకటి అంటించేస్తే సిల్వర్ది కానీ గోల్డ్ కానీ సూపర్గా ఉంటుంది. ఈ విధంగా రైస్ని బాస్మతి రైస్తో గమ్ము పెట్టి అంటించేసాము ఫ్రెండ్స్. చాలా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా రకాలు అనేది చేసుకోవచ్చు. ఇలాగా గుండ్రంగా చిన్నగా నెమ్మదిగా మనకి వీడియోలో చూపించిన విధంగా గమ్ము కాస్త ఎక్కువగా ఉంచేసి రైస్ని ఒకదాని పక్కన ఒకటి రైస్ ఒకటి అతుక్కోకుండా రైస్ ఒకటి అంటుకోకుండా ఫ్లవర్ ఆకారంలో అంటించేసుకోవాలి. చేతితో పట్టుకొని, లేదు అంటే కనుక చిన్నది ఒక పట్టుకర్ర ఉంటుంది ఫ్రెండ్స్, ఆ పట్టుకర్రతోనే పట్టుకొని అంటించుకోవచ్చు. అదే విధంగా గమ్ము తీసుకొని గమ్ము సరిపోతే మధ్యలో అనేది ఉంచేస్తే కాస్త రైస్ అనేది బిగుసుకుంటాయి. తర్వాత ఫ్రెండ్స్ రాఖీని ఈ విధంగా రైస్తో తయారు చేస్తున్నాము. గోల్డ్ కలర్ పోసు కానీ, ఎల్లో కలర్ పోసు కానీ, సిల్వర్ కలర్ పోసు కానీ మీకు నచ్చిన పోసుని ఒకటి తీసుకొని మధ్యలోకి గమ్ము పెట్టి అంటించుకోవాలి. గమ్ము పెట్టి అంటించుకుంటే ఇది అడుగున ఉన్న ప్లాస్టిక్ షీటుని రౌండ్గా రైస్కి ముందుకు వచ్చిన ప్లాస్టిక్ షీట్ని కటింగ్ అనేది సమానంగా కటింగ్ చేసుకోవాలి.
చేసుకున్నాక ఫ్రెండ్స్ మళ్ళీ ఊడిపోకుండా జాగ్రత్తగా కొంచెం గమ్ అనేది తీసుకొని అంటించుకోవాలి. దానిపైన ఒక చిన్న పూసని అంటించాలి. చాలా లుక్ అనేది వచ్చింది. ఇక్కడ బ్లాక్ లైట్లో అమ్ముతారు ఫ్రెండ్స్ షాప్లో. దీనిపైన కూడా ఈ విధంగా పెట్టేసుకొని రాఖీ అనేది తయారు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ కింద మనకి కాస్త దారము ఎంబ్రాయిడింగ్ దారాలు ఉంటాయి. అవి తీసుకొని బాగా ఎక్కువగా థ్రెడ్ని తీసుకొని కాస్త సగం దారపు రీల్ దాకా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒత్తుగా ఉండాలి, కనిపించే విధంగా ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ అదే విధంగా కొంచెం 2-3 సార్లు ఈ విధంగా తీసుకున్నాక 50 సార్లు అనేది దారం అనేది పోగులు తీసుకున్నాక దారపు రీలు అనేది చాలా వచ్చింది. వీడియోలో చూపించిన విధంగా 2 సార్లుగా దాన్ని మెలకదిప్పి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ 8 నెంబర్ ఎలా ఉంటుందో అలాగా వచ్చేసిద్ది. దాన్ని 2 సార్లు పెట్టేసేసి మధ్యలో ఈ షీట్ని గమ్ము రాసి అంటించేసాం. చాలా తేలిగ్గా రాఖీ అనేది రైస్తో తయారు చేసిన రాఖీ. ఆ షీటుని రైస్ అంటించిన రాఖీ షీట్ని ఈ దారానికి అంటించాలి. అందుకని గమ్మ పెట్టుకోవాలి. గమ్మ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది ఫ్రెండ్స్, కదలకుండా ఉంటుంది. అందుకనేసేసి చూడండి చాలా ఈజీగా త్వరగా అయిపోద్ది. చాలా లుక్ అనేది వచ్చింది అడుగున. అంటే ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, మన ఇష్టం. దారం అనేది అదే థ్రెడ్ ఊలు కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. ఊలు ఇంకా బాగుంటుంది, ఇంకా లుక్ వచ్చింది. సాంజీ అయినా, ఊలు అయినా, గోల్డ్ కలర్ అయినా, సిల్వర్ అయినా ఈ విధంగా తీసుకొని గట్టిగా నొక్కి ఈ విధంగా ఆ పేపర్తో రౌండ్గా ఆ పేపర్ అనేది ప్లాస్టిక్ షీట్ పేపర్ అనేది తీసివేయాలి. చూడండి ఫ్రెండ్స్ చిన్న సీజర్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా బాగానే ఉంది. ఇంకా అదే విధంగా గాలికి 2 నిమిషాలు ఆరుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆరినాక బిగుసుకుంటుంది, చాలా గట్టిగా ఉంటుంది రాఖీ అనేది. కొంచెం ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద చేయాలి ఫ్రెండ్స్. ఆ రాఖీ ఆరుతూ ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించేసి చూడండి ఫ్రెండ్స్, మనకి చేతికి చిన్న వాళ్ళకైతే చిన్న సైజు దారము, పెద్ద వాళ్ళకైతే పెద్ద సైజు ఊలు కానీ దారం కానీ తీసుకోవాలి. అంటే ఇది చూడండి వీడియోలో 9 పొరలు తీసుకున్నాను ఫ్రెండ్స్. కాస్త ఎందుకంటే రాఖీ కట్టినప్పుడు ముడి వేయాలి మనం చేతికి. అందుకనేసేసి లెంత్ను బట్టి మనం పొడవు ఎంత కావాలంటే అంత తీసుకొని దాన్ని మెలక తిప్పుకోవాలి. మనకి ఈ దారాన్ని కదలకుండా చాంతాడు మోడల్లో మెలక తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఫ్రెండ్స్ చూడండి ఆ రాఖీకి అడుగున మరల మనకి అట్టముక్క కానీ సాంజీ కానీ, ఎందుకంటే దాన్ని గమ్ము పోసి అంటించేసి ఈ థ్రెడ్ని మధ్యలో పెట్టేసేసి ఈ దారాన్ని హ్యాండ్ కట్టుకోవడానికి కదలకుండా మరలా ఈ విధంగా చేసుకోవాలి. మనం చూడటానికి తేలికే అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ కొంచెం సమయం అనేది పట్టింది. చూడండి ఇక్కడ మనం ఒక అట్టముక్క కానీ సాంజీ కానీ తీసుకొని ఈ దారాన్ని గమ్ము రాసి ఆ దారం పైన ఇయర్ స్టిక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కొత్తవి, అవి కొంచెం రాఖీ ఎంత పొడవు ఉందో అంత పొడవులో ఒక 5 కానీ 8 కానీ తీసుకొని గమ్ము పెట్టి అంటించుకోవాలి. చాలా లుక్ అనేది వచ్చింది రాఖీ. ఈ స్టిక్స్ని ఒకసారికి 2 సార్లు
సిజర్తో అయితే కట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. చేత్తోనే ఒక్కసారి 2 సార్లు అటు ఇటు అంటే చక్కగా ఇరుగుతుంది. ఏంటిదంటే అది ఇయర్ స్టిక్స్ చక్కగా వంగి మనం ఎక్కడ పట్టుకొని ఇలా కదిపితే అక్కడ వరకే వచ్చేస్తుంది. అది వచ్చిన దాన్ని మనం రాఖీకి గమ్ము పెట్టి అంటించుకుంటే చాలా అందంగా కనిపించిద్దని నేను ఈ విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. స్పాంజీ కానీ అట్టముక్క కానీ తీసుకొని ఒక 5 స్టిక్స్ని గుండ్రంగా గమ్ము పెట్టి అంటేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అది కొంచెం వీడియోలోనే నేను గమ్ము తీసుకున్నాను, మరలా కొంచెం ఎక్కువే పట్టిద్ది, ఎందుకంటే ఆ స్టిక్స్ కొంచెం పట్టుకొని ఉండాలి. అదిగో అదే విధంగా చూడండి ఫ్రెండ్స్. గమ్ము బాగా కాస్త ఎక్కువే పెట్టేసేసి ఆ దారాన్ని కూడా పెట్టేసేసి గమ్ము పోసి ఈ ఇయర్ స్టిక్స్ని మనం ఎంత హెల్త్ కావాలంటే అంత హెల్త్ రాఖీకి ముందుకు కనిపించాలి. రాఖీకి ముందుకి కనిపించాలి ఫ్రెండ్స్. కనిపించినాక అది దాన్ని దారం పెట్టేసేసి గమ్ పెట్టి అంటియాలి. ఇంకా అదే విధంగా గోల్డ్ కలర్ పూసలు ఉంటే కనుక ఫ్రెండ్స్ చూడండి, ఈ ఊలుకి ఇది వచ్చేసి 10 రూపీస్ ఫ్రెండ్స్. గులాబీ పువ్వు ఊలికి తెచ్చేసి గమ్ము పెట్టి అంటించవచ్చు. సింపుల్గా చేసుకునే రాఖీ ఒకటి. ఇప్పుడు నేను రైస్తో తయారు చేశాను, కాటన్ దారంతో తయారు చేశాను, లేదంటే ఎంబ్రాయిడింగ్ దారాలతో అయినా వినాయకుడితో ఒకటి తయారు చేశాను ఫ్రెండ్స్. వినాయకుడి బొమ్మ గొడవతో వినాయకుడి రాఖీ. ఇప్పుడు 3 మీకు లైవ్లోనే చూపించాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకి అనేబుల్గా బ్రాస్లెట్లు దొరుకుతాయి అక్కడ షాపుల్లో. రాఖీలు అనేవి గోల్డ్ కలర్, సిల్వర్, ఫ్లవర్స్, గులాబీ పూలు అన్నీ ఎన్నో 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 రకాలు దొరుకుతాయి. మనకి ఇష్టం ఇచ్చినవి తెచ్చుకొని సమయం అనేది తీసుకొని ఈ విధంగా తయారు చేసుకుంటే ఎన్నో ఎన్నో రకాలతో ఈ రాఖీ పండుగ అనేది, రక్షాబంధన్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను 4 తయారు చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చే ఉంటుంది. చిన్నలకి పెద్దలకి అందరికీ రాఖీ ఫ్లవర్ అనేది దొరుకుతాయి. గ్రీన్ ఉంటుంది, వైట్ ఉంటుంది, పింక్ ఉంటుంది, చాలా చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. రకరకాలుగా మనం తయారు చేసుకుంటూ ఉంటేను రాఖీ పండుగ రోజు ఈ బ్రాస్లెట్ అనేది 40 రూపాయలు ఫ్రెండ్స్. దీంతో కూడా ఊలు పెట్టి కట్టేసేసుకొని చైన్ అయినా ఉంటుంది. గోల్డ్ కలర్ చైన్ దొరికిద్ది. ఆ చైన్కి పెట్టేసేసి ఇవి కొంచెం పెద్ద వయసు వారికి కట్టుకోవడానికి బాగుంటుంది. చిన్న పిల్లలకు కట్టుకోవడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న వయసు కానించి పెద్ద వయసు వరకు ఈ విధంగా థ్రెడ్, లేసు రకరకాలుగా మనం చేసుకోవడానికి చాలా అనేబుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇదే విధంగా అందరికీ రాఖీ బంధన శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.